హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ప్రజావాణి తెలుగు దినపత్రికలో న్యూ మెయిన్ పేజ్ వచ్చిన వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. పవన్ కు సీఎం చంద్రబాబు పరామర్శ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరగడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే వైద్యుల సలహాలను పాటించాలని చెప్పారు. తనను పలకరించడానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య సమస్యలు కొద్దిగా సర్జరీ కూడా జరిగినట్టుగా చూసుకోవచ్చు. సో పలకరించుకోవడానికి ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈనాడు కీలకంగా ఈనాడు పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేయడం, సో సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈనాడు రాష్ట్ర రాజకీయాల గురించి కొద్దో గొప్ప ఏదో ఒకటి రాజకీయాల గురించి చర్చించుకొని, అదేవిధంగా ఆరోగ్య సమస్యల గురించి పట్టించుకొని తగినంత రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. అవును, సముద్రపు దొంగలమే ఇరాన్ నౌకల స్వాధీనంలో అమెరికన్ నేవీ పైరేట్స్ పాత్ర పోషిస్తుంది. నౌకలలోని చమురంతా అమెరికాకే, ఇది లాభసాటి వ్యాపారంలో ఉంది. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు. సో అవును, మేము సముద్రపు దొంగలమే అని చెప్పేసి ట్రంప్ అంటా ఉన్నాడు అనమాట. ఇరాన్ పోర్టుల దిగ్బంధానికి అమెరికా నౌకలు ఎంతైనా తెగిస్తాయని ట్రంప్ తెలిపారు. అవును, అవసరమైతే తమ బలీయమైన యుఎస్ నేవీ పైరేట్స్ పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో శుక్రవారం రాత్రి తర్వాత ఆయన ర్యాలీలో ఉత్సాహంగా ప్రసంగించారు. ఇరాన్పై బ్లాకేడ్ సాగుతోంది. ఇరాన్ చమురుతో కూడిన నౌకలు, ట్యాంకర్లను అమెరికా నౌకాదళాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. సో మొత్తానికి నాడు యుద్ధం దేని గురించి అంటే చమురు, దాని గురించే. ఈ చమురు సంస్థలను మొత్తం స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతోనే ఈనాడు ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి అందరూ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్యాసులు పెంచడం, పెట్రోలు డీజిల్ దొరకకపోవడం, వారే ప్రభుత్వానికి కళ్ళు చెవులు. సీఎం రేవంత్ విప్లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలి. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరామర్శిస్తుందన్న నమ్మకం ప్రజలకు కల్పించాలి. శాసనసభ, శాసన మండలి విప్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన. సో మొత్తానికి ప్రభుత్వ విప్లవ ఎవరైతే వాళ్ళ కీలకంగా వ్యవహరించాలి. ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎక్కడ అసత్య ప్రచారాలు జరిగినా వాటిని వెంటనే కట్టుదిట్టం చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. బతుకమ్మ కుంట ముమ్మాటికి చెరువే, అక్కడ చెరువు 10 ఎకరాల్లో ఉన్నట్లు నాసా చిత్రాలు ఉన్నాయి. ఎడ్ల సుధాకర్ హైకోర్టుకు వెళ్లడంపై హైడ్రా కమిషనర్ వివరణ. హైదరాబాద్ బతుకమ్మ కుంట చెరువు భూమి తనదే అని, అక్కడ తాను వ్యవసాయం కూడా చేసినట్లు హైకోర్టును ఎడ్ల సుధాకర్ ఆశ్రయించిన క్రమంలో అందుకు ఆధారాలు లేవని, ఆయన చెరువును ఆక్రమించి వ్యవసాయం చేయడం కూడా నేమేమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అన్నారు. సో చెరువును కబ్జా చేసి వ్యవసాయం చేసిండు, ముమ్మాటికి అది మాత్రం చెరువే అని చెప్పేసి రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు అన్నమాట. గ్లోబల్ బిజినెస్ హబ్ గా తెలంగాణ, ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ లోగో ఆవిష్కరణలో శ్రీధర్ బాబు. ఉద్యోగాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లు చెల్లింపు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రతా కార్డులను అందిస్తాం. ఉద్యోగ సంఘాలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లు చెల్లిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నిధుల ఖర్చు ప్రాధాన్యతలు ఉద్యోగులే నిర్ణయిస్తారని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం మరోమారు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తాను. ఖచ్చితంగా ఉండాలి. ఈనాడు ఆ ఉద్యోగస్తులు లేకపోతే రాష్ట్రానికి ఆదాయం ఉండదు, పనులు చేసేటటువంటి వాళ్ళు దొరకరు. రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. సో రైతు సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి హరీష్ రావు గారు అంటా ఉన్నారు. సో అదే రైతులు
ఈనాడు రూరల్ ఏరియాస్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కీలకంగా వివరించడం జరిగింది. సిటీతో పోల్చుకుంటే రూరల్ ఏరియాస్లో టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. సో మీరు అంతగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రూలింగ్ చేసినప్పుడు రైతన్నలకు అన్ని సేవలు చేసి ఉంటే రైతన్నలు ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు? సిరిసిల్ల వాసుల మృతిపై కేటీఆర్ సంతాపం. ఉస్మానియా మార్చరీ వద్ద మృతులకు నివాళి. శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 6 సిరిసిల్ల వాసుల పార్థివ దేహాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చరీ వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు. సో ఏదైతే రోడ్ యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో 6 చనిపోయినటువంటి వాళ్ళు సిరిసిల్ల వాసులు. సో వాళ్ళందరికీ ఈనాడు మనోధైర్యాన్ని ఇస్తూ కేటీఆర్ గారు అక్కడ ఉస్మానియా హాస్పిటల్ వద్ద కలవడం జరిగిందండి వాళ్ళ కుటుంబ సభ్యులను. సర్వోదయ తెలంగాణ కోసం పంచజన్యం పూరించాం. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా పోరాటం. ప్రజలకు విద్యా వైద్యం కోసం ప్రత్యేక దృష్టి. ప్రతి అంశం పైన స్పష్టమైన విధానంతో సాగుతాం. మీదట ప్రెస్ కార్యక్రమంలో కవిత. తెలంగాణ రక్షణ సేన 5 అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. పంచజన్యం పూరించామని ఇక విజయపదంలోకి దూసుకుపోతామని అన్నారు. సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా పోరాటం చేస్తామని అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామని అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. సో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ లక్ష్యంగా పోరాటం చేస్తాం, ప్రజలకు విద్యా వైద్యం కోసం ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పేసి కవితక్క గారు అంటా ఉన్నారు. సో చూడాలి ఏ విధంగా ముందుకెళ్తారు, ఏం కథ, అసలు ఏం జరుగుతుంది రాజకీయంలో అని చెప్పేసి ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. అటు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అని చెప్పేసి కొందరు అంటా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయితే మరి కేసీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఏంది? సో ఆల్టర్నేట్గా కవితక్క టీఆర్ఎస్ పెట్టిందా? ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట, అనుమానాలు, ప్రశ్నలు చాలా ఉన్నాయి. సిబ్బంది ప్రయాణికులతో మర్యాదగా ఉండాలి, వేధింపులకు గురి చేయడం సరికాదు. ఆర్టీసీ అధికారులకు మంత్రి పొన్నం హితవు. కింది స్థాయి ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల విషయంలో ఆర్టీసీ అధికారులు సానుకూలంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురి చేయకుండా ప్రేమతో సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సో ఇది ప్రజలారు ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. నమస్తే.